22వ అధ్యాయము 41వ వచనం నుండి 46వ వచనం వరకు కొన్ని మాటలు ఉన్నాయి. నేను ఒకటి చదువుతూ చెప్తూ వెళ్తాను, దయచేసి చూడండి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అంటే యేసు ప్రభువారు పరిసయ్యులను అడిగిన ప్రశ్న, క్రీస్తుని గురించి మీకేం తోస్తుంది? యేసు ఎవరు, క్రీస్తు ఎవరు అని యేసు ప్రభువారు పరిసయ్యులను అడిగారు. పరిసయ్యులను అడిగితే పరిసయ్యులు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. ఏం చెప్పారు? గుడ్డోడు యేసు ప్రభువారు ఏమని పిలుస్తాడు? దావీదు కుమారుడా అని పిలుస్తాడు. ఇంతకీ యేసు ప్రభువారి పేరేంటి? యేసు క్రీస్తు. యేసు ప్రభువారి పేరేటమ్మా? యేసు పుట్టారుగా యేసు క్రీస్తు అని పెట్టారు, అవునా? ఈ గుడ్డోడు ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభువు దావీదు కుమారుడా కదా? దావీదు కుమారుడే. అర్థమైందండి? యేసు ప్రభువు పరిసయ్యులను అడిగారు, క్రీస్తు ఎవరు? క్రీస్తు అనే ఒక ఆయన వస్తాడు, మెస్సియా అనే ఒక ఆయన వస్తాడని మీకు బాగా తెలుసు, ఆయన ఎవరు అని అడిగారు. మంచి ప్రశ్నే వేశారు, అసలైన ప్రశ్నే వేశారు. వాళ్ళు కూడా శిస్సులైన జవాబు చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన దావీదు కుమారుడని చెప్పారు. కరెక్ట్ చెప్పారు. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుందుమని నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలాగూ చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు దావీదు కుమారుడని లేఖనాల్లో ఉంది, అందులో సందేహమే లేదు. అదే లేఖనాల్లో యేసు ప్రభువారిని దావీదు ప్రభు అని పిలిచారు. ఎవరు పిలిచారు? ప్రభు. 110వ కీర్తనలో మొదటి వచనం ఉంటుంది, ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని. నా ప్రభు అని యేసు ప్రభువారి గురించి చెప్పారు. అక్కడ యేసు ప్రభువారి గురించి మాట్లాడారు. అంటే యేసు ప్రభువారిని దావీదు ప్రభు అని పిలిచాడు. అలాంటప్పుడు దావీదు ఆయన ప్రభు అని చెప్పినప్పుడు ఆ ప్రభు దావీదుకి ఎలాగూ కుమారుడు అవుతాడు అని యేసే అడిగారు. దానికి వాళ్ళు ఏం చెప్పారు? 45వ వచనం చూడండి. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడునని వారిని అడుగగా ఎవడనో మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడనో ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగా తీయలేదు. సో గమనించండి, మైండ్లో నాటుకోండి. యేసు ప్రభువారు దావీదు కుమారుడు. ఎవరమ్మా? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అంటే ఏంటి? దావీదు కుమారుడు అంటే ఏంటో మనకు తెలియాలి. దావీదు కుమారుడు అంటే ప్రియమైన దేవుళ్ళరా, సరండి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనికి రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలోనికి రండి. 17వ అధ్యాయంలోనికి రండి. 17వ అధ్యాయంలో మాట చదువుకుని చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. 27వ వచనం నాతో పాటు చెప్పండి. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించున్నావు. యెహోవా నీవు ఆశీర్వదించినగా అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్యా, మీకు వందనాలు. మీ వాక్యాన్ని మా వినికిడిలో విరిచి వడ్డించండి. మేము విని సత్యముగా గ్రహించి మీ కృపలను తలపోసుకుంటూ, మీ మేలును తలపోసుకుంటూ, ఇంకా మేలుతో నింపబడి సంతోషముతో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి మీ కృప ఇచ్చేయమని యేసయ్య నామములో ప్రార్థించి తీస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దావీదు భక్తుడి జీవితంలో అన్ని యుద్ధాలే. పాపం ఒక మహా అయితే 15, 16, 17 సంవత్సరాల వరకు ప్రశాంతంగా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి అన్ని యుద్ధాలే. అర్థమైందండి? ఎప్పుడైతే గొలియాతుని చంపాడు కదా, ఒడిసెల రాయకుడిని గిరగిర తిప్పి ఒక రాయితో పడగొట్టి చంపాడు. ఆ ఘనత వచ్చింది, శ్రమలు వచ్చి, వ్యతిరేకతలు వచ్చేయలేదండి. అక్కడి నుంచి ఇక నాన్ స్టాప్ అనమాట, అవునా? ఎప్పుడైతే సౌలు ఆయన మీద విషపు చూపాడో అక్కడ నుండి 17 సంవత్సరాలు, అవునా, నాన్ స్టాప్ గా అంటే అడవుల్లో దాక్కుంటూ ప్రాణాన్ని కాపాడుకున్నాడు. దేవుడు కాపాడాడు, అందులో డౌట్ ఏమీ లేదు. 17 సంవత్సరాలు అంటే మాటల నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కాదు,
17 సంవత్సరాలు సౌలుకు దొరకకుండా యెహోవా అతనిని కాపాడాడు. అడుగడుగున, అవునా, అడుగు దూరంలో అలా ఎస్కేప్ అయిపోయి, అవునా, సౌలు చేతుల నుండి, సౌలు సైన్యం చేతుల నుంచి తప్పించుకుని మొత్తం బయటపడతాడు. తర్వాత సౌలు రాజు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆశ్చర్యకరంగా దావీదు రాజు అవుతాడు. రాజు అయ్యి రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి చాలా టైం పడుతుంది, చిన్న టైం పడుతుంది రాజ్యం స్థిరపడాలంటే, అవునా, రాజ్యం స్థిరపరచుకోవడానికి టైం పడుతుంది. కొంచెము స్థిరపడ్డాడు. స్థిరపడ్డ తర్వాత అప్పుడు ప్రియమైన దేవుడా మళ్ళీ ఏంటండి పాపం చేస్తాడు. ఏం చేస్తారండి? పాపం చేసే శ్రమ వస్తాయి. అది వరకేమో, అవునా, దేవుని చిత్తాన్ని బట్టి లేకపోతే ఆ యొక్క శ్రమలు వస్తే అనుభవిస్తాడు. ఇప్పుడేమో పాపం చేసి అనుభవిస్తాడు. అదంతా అయిపోయాక, అవునా, అంత శుభ్రమైపోయి నెమ్మది పొంది సమాధానం పొంది ఇక శత్రువులు లేరు, ఇంకా హ్యాపీగా ఉందాం అనుకున్న టైంలో అప్పుడు దావీదుకు ఒక ఆలోచన వస్తుంది. నేను సరంబి వేసిన గృహాల్లో ఉంటున్నాను, అంటే పెద్ద పెద్ద ఇళ్లలో నివాసం చేస్తున్నాను. దేవుని మందిరం లేకపోతే దేవుని మందసం గుడారంలో ఉంది, దానికి ఒక మందిరం కట్టాలని నాతాను ప్రవక్తని పిలుస్తాడు. పిలిచి ఇదిగో మందసం గుడారం ఉంది, దానికి ఒక మందిరం కడదాం అని చెప్తే నాతాను చాలా హ్యాపీ అయిపోయి, నీకు వచ్చిన ఆలోచన చాలా మంచిది, నువ్వు దాన్ని చెయ్యి అని చెప్పేసి చెప్తాడు. తర్వాత నాతాను వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతాను కొన్ని ప్రత్యక్షతలు ఇస్తాడు. అవన్నీ ఈ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో, 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనకి కనపడతాయి అన్నమాట. సో అవన్నీ కూడా అంటే దేవుడు దావీదు గురించి ఏమేమి చెప్పాడు, భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా ఆ ప్రత్యక్షతలన్నీ నాతాను వచ్చి దావీదుకు చెప్తాడు. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తా దేవుని స్తుతిస్తుంటాడు. ఆ మాటలు ఈ 17వ అధ్యాయం 15వ వచనం నుండి 27వ వచనం వరకు ఉంటాయి. నేను ఒక్కొక్క మాట చదువుకుంటూ వెళ్తాను, జాగ్రత్త చూస్తుండండి. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియచేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబో బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యునితో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు అని ఎన్ని ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే దావీదుకు దేవుడు సంతతిని ఇస్తాడు. 10వ వచనం చూడండి, 10వ వచనం, నీ పగవారినందరిని నేను అణిచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగు చేయనని నేను నీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారే ఈ సంతతి. అలాగని దావీదుకు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. కానీ ప్రియమైన దేవుడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రవచనం ఏంటంటే యేసు ప్రభువారు దావీదు వంశంలో యోధా గోత్రంలో పుడతాడు. ఏ గోత్రంలో పుడతాడు? యోధా గోత్రంలో పుడతాడు అన్నమాట. దావీదు వంశంలో పుడతాడని దేవుడు సెలవిచ్చాడు. దావీదు సంతతిగా యేసు ప్రభువారు పిలువబడతారు. అందుకే దావీదు కుమారుడు. హల్లెలూయా. అంటే చాలా సార్లు చాలా మంది నువ్వు దావీదు కుమారుడు, మన భాషలో కొన్నిసార్లు అవునా రకరకాలుగా మాట్లాడతారు. అవునా, నువ్వు రాజు అయ్యి అంటారు. ఏంటండి, రాజు కాదు, రాజులా సహాయం చేశాడు అంతే, రాజు అయ్యి అంటారు. అవునా కదండి. సో అలాగే ప్రియమైన దేవుడా ఆ రోజుల్లో వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఏదైనా సహాయం చేస్తే నువ్వు దావీదు కుమారులు అంటాడు అంటారు. అంటే దావీదు వంశంలో పుట్టిన దేవుడు అనమాట. యేసు ప్రభువారు ఎవరు? దావీదు వంశంలో పుట్టిన దేవుడు అనమాట. అందుకే ఆయనకి దావీదు కుమారుడు అని పేరు. హల్లెలూయా. సో ఆయన వంశంలో పుట్టాడు. అది ఘనత. ప్రపంచంలో ఇన్ని జాతుల ప్రజలు ఉన్నారు, ఇన్ని దేశాలు ఉన్నాయి, కానీ ఒక వ్యక్తిని అవునా దావీదుని ఎంచుకుని ఆయన వంశాన్ని ఎంచుకుని అందులో యేసు ప్రభువారు పుట్టడం అది గొప్ప ఘనత కదా. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడా నీకు సంతతి కలుగు చేసేదని నాకు చెప్పేవే, ఎంత ఘనత ఇది.
నేనే పాటి వాడిని, నా కుటుంబమే పాటి వాడిని, నేనెంతటి వాడిని అని దావీదు కృతజ్ఞతతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తా దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడా, ఈరోజు ఆశీర్వాదం అంటే ఏంటో నేను కొన్ని మాటలు చెప్పి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 18వ వచనం చూడండి. నీ దాసుడునకు నాకు కలగబో ఘనతను గూర్చి దావీదును నీ దాసుడైన నేను నీతో మరి ఏమి మనవి చేయదని అంటాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు దావీదుకు యేసు ప్రభువారు తన వంశం నుంచి వస్తాడని చెప్పాడు. ఇక ఇంతకు మించి ఇంకేం కావాలి? ఏమంటాడు? ఇంతకు మించి ఇంకేం కావాలి? ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఏమైనా కోరుకుంటే అవునా, ఎన్నెన్నో కోరుకుంటారు, కానీ ఇంతకు మించి ఇంకేం కావాలి? దేవుడే అంటే రాజ్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఎన్నో మనకి అవసరాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే గొప్ప అవసరం ఏంటంటే దేవుడమ్మా. అన్నిటికంటే గొప్ప అవసరం ఏంటమ్మా? దేవుడిని కలిగి ఉన్నాం. దేవుడిని కలిగి ఉండటమే గొప్ప ధన్యత. మన అవసరం తీరిపోయినట్టే. దేవుడిని కలిగి ఉంటే అవసరాలన్నీ తీరిపోయినట్టే, అర్థమని. అందుకే దావీదు అంటాడు, ఇంకా నేనేమి మనవి చేయను, ఇక అనడానికి ఏమి లేదు. అందుకే భక్తుడు పౌలు గారు కూడా అంటారు, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక అవునా ఆయన అప్పగించాడు. ఆయనతో పాటు సమస్తమును ఇవ్వాల్సిందే, అన్నిటికంటే గొప్పది ఇచ్చాడు. అవునా, మిగిలినవానికి చిన్న చిన్నవే. అందుకని ఆయన్ని కలిగి ఉన్న ఏటమ్మా ఆశీర్వాదం. హల్లెలూయా. యేసు ప్రభు చాలు అనే సంతృప్తి ఈ రోజుల్లో క్రైస్తవులకు లేదు. అది లేదు ఇది లేదని బాధపడతాం, కానీ దేవుడు లేడని ఎప్పుడైనా బాధపడ్డామా? దేవుడిలో ఆనందించలేకపోతున్నాం ఎప్పుడైనా బాధపడ్డామా? దేవుని బట్టి ఎప్పుడైనా ఆనందిస్తున్నామా? దావీదైతే దేవుడు అంటే ప్రభు మీ సంతతిలో అవునా నీ వంశం నుంచి వస్తాడు అని చెప్పగానే దావీదు తెలుసు, అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు సంతానం ఇస్తానని. అది ఎవరి వంశం నుంచి అని రావచ్చు. అబ్రహాం తర్వాత ఇస్సాకు పుట్టాడు, ఇష్మాయిలు పుట్టాడు, అవునా యాకోబు 12 మంది పుట్టారు. 12 మందిలో అవునా యోధా గోత్రం ఉంది, యోధా గోత్రంలో దావీదు ఉన్నాడు, అవునా. కానీ ఈ 12 మందిలో ఎవరి నుంచినే రావచ్చు, కానీ ఎవరు ఎంచుకున్నాడు? దావీదుని ఎంచుకున్నాడు. అది గొప్ప ఘనత. హల్లెలూయా. అవునా. కానీ 12 మందిలో ఒక వ్యక్తిని ఎంచుకోవడం అది ఎంత అద్భుతమైన విషయం. అందుకని అనేక మంది ఉంటుండగా దావీదుని ఎంచుకున్నందుకు దావీదు కృతజ్ఞతతో నీ దాసుడు ఇంకా నాకు ఇంకేం కావాలి? చాలు, నా జీవితానికి చాలు. ఏం చాలు? యేసు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ దాసుడుని నేను నీతో మరి ఏమి ఇంకా అడగడానికి ఇంకేం లేదు. టాప్ ఇచ్చాడు. అంటే ఏమమ్మా అర్థందా? ఇప్పుడు మనం 100 మార్కులకి క్వశ్చన్ పేపర్లు ఉంటాయి అనుకుందాం. అలా 100కు 100 వచ్చి అనుకుంటే ఏడుస్తామా? 99 వచ్చినా ఏడుస్తాం, అవునా. 99 వచ్చినా ఒక్క మార్పు పోయిందని ఏడ్చేవాళ్ళు చాలా మంది అంటారు, అవునా. అంటారు లేదా? అంటారు. ప్రియమైన దేవుడు, అవునా. మన అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందట, అవునా. 2 మార్కులు తక్కువ వచ్చాయట, అవునా. ఆ నాన్నగారు తిట్టి పట్టుకెళ్తారట. ఆ అమ్మాయి ఏడుస్తున్నారు, పూర్ణ ఏడుస్తున్నారు, 2 మార్కులు పోయాడు. అర్థమవుతుంది. మనమైతే 60 వచ్చినా హ్యాపీ అయిపోతాం, అవునా. అవి 98 వచ్చాయి, అవునా. అయినా కూడా ఏడుస్తుంది. సో 100 వచ్చిన వాళ్ళు అసలు ఏడిస్తే ఛాన్స్ ఉంటుందా? అలాగే ఈయనకి 100కి 100. హల్లెలూయా. యేసయ్య ఉంటే 100 ఉన్నట్టే లెక్క అన్నమాట. సో అందుకని ప్రియమైన దేవుడా మనం కూడా మాట పాడతాం. ఏంటండి? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు. అందులో శరణం ఉంటుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, ప్రతి దాని కొరకు ఆయన యందు తృప్తి చెంది జీవిస్తాడు. ఎవరిలో తృప్తి అండి? దేవుని బట్టి తృప్తి చెందే వాళ్ళే సంతృప్తిగా బతుకుతారు. దేవుని బట్టి సంతృప్తిగా జీవించిన వాళ్ళు అది లేదు ఇది లేదని బాధపడుతూనే ఉంటారు. ఎన్నున్నా బాధే ప్రియమైనదిగా. కానీ దేవుడు ఉంటే ప్రియమైనదిగా సంతృప్తిగా జీవిస్తారు, సుఖంగా జీవిస్తారు, సంతోషంగా జీవిస్తారు, అన్నీ కూడా బాగుంటాయి. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు యేసు చాలు అంటాడు. అక్కడ ఏమన్నాడండి? యేసు చాలు, ఇంకేం అడుగుతాను? యేసు చాలు అంటాడు. 19వ వచనం ఇంకా అదే లైన్లో నీవు నీ దాసుని ఎరుగుదు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎంత మాట అది. నన్ను నేను నీకు బాగా తెలుసు అంటున్నాడు, అవునా. దేవుడికి మనకు తెలుసా తెలీదా? తెలుసు. కానీ మరలా ఏం చేయాలంటే మనమే దేవునికి ప్రత్యక్షపరుచుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రత్యక్షపరుచుకోవాలి.
మనం ఏం చేస్తుంటాం, కొన్నిసార్లు దేవునికి మరుగై ప్రవర్తిస్తుంటాం, దేవునికి కనబడకుండా ప్రవర్తిస్తుంటాం. మన హృదయం లోపల వేరే ఆలోచన ఉన్నది. అవునా? మన ఆలోచన లోపల వేరుగా ఉండకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అది ఏదైనా సరే యథార్థంగా ఒప్పుకోవాలి. ఎలా ఉండాలి, నేను ఇదయ్యా, నా పరిస్థితి అయ్యా అని ఒప్పుకుంటే ఆయన కనికరిస్తాడు. దావీదు అలాగూ దేవుని సంగ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఏమంటున్నాడు, నీవు నీ దాసుని ఎరుగుదు అంటున్నాడు. ఈ మాట నీవు నేను చెప్పగలిగితే బాగుంటుంది, కానీ దేవుడికి మన గురించి తెలుసు, కానీ మనం చెప్పలేదు. ఎవరు చెప్పలేదు? మనం చెప్పలేదు. మనం ఏంటంటే కొన్ని దాస్తాం. అవునా? మనుషులు భర్తల దగ్గర చాలా దాస్తారు కొంతమంది, అవునా? భార్యల దగ్గర ఇంకా దాస్తారు, అవునా? కానీ భర్తలు అన్నీ చెప్పరు భార్యలకి, అవునా కదా? ఓకే, అది వేరే విషయాలు. అలాగూ అవునా, కొన్ని విషయాలు అవునా మనం అందరికీ చెప్పం. అన్నీ చెప్పమని చెప్పట్లేదు, కానీ దేవుడి దగ్గర మాత్రం అన్నీ చెప్పాలని చెప్తున్నా. ఎవరి దగ్గర చెప్పాలి? దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్ చెప్పుకోలేంది, భార్యకి చెప్పుకోలేంది, భర్తకి చెప్పుకోలేంది, మాస్టర్ గారికి చెప్పుకోలేంది, ఇంకెవరికి చెప్పుకోలేదు కూడా దేవుడి దగ్గర చెప్పుకోవచ్చు. మనం చెప్పం, దేవుడి దగ్గర కూడా గుట్టు దాస్తూ ఉంటాం. అందుకే దేవుడు మనం దీవించట్లా. అర్థమైంది అన్నమాట. ఎవరి దగ్గర గుట్టు దాయకూడదు? దేవుడి దగ్గర దాయకూడదు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నీవు నీ దాసుని ఎరుగుదు అంటున్నాడు. దేవునికి నమ్మకం ఉన్నాడు, అందుకే ఆశీర్వాదాన్ని పొందాడు. అర్థంగా యేసయ్యని కలిగి ఉండడం ఆశీర్వాదం, నమ్మకంగా ఉండడం ఆశీర్వాదం. ఇంకో మాట చూడండి, ఇప్పుడు ఈమెయిల్ దేవుడులా ఇంకో మాట చూసినట్లయితే 23వ వచనం చూడండి. 23వ వచనంలో, నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. ఏమన్నా 23 చదువుతున్నాను. యెహోవా ఇప్పుడు నీ దాసుని గురించి అతని సంతతిని గురించి నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక. గమనించండి, దేవుని వాక్యమట మన హృదయంలో స్థిరపడితే అది మనకి ఆశీర్వాదం. ఈ రోజుల్లో వాక్యము ఈ చెబుతూ వదిలేస్తున్నాం. అలాగండి, అలాగని అన్ని వాక్యాలు గుర్తు పెట్టుకోమని కాదు నా ఉద్దేశం, కానీ వాక్యం యొక్క సారాంశం గుర్తుండాలి. వాక్యం ఏం చెప్తుందో మనకి తెలియాలి. వాక్యము ఒకవేళ మర్చిపోవచ్చు, అర్థండి, కానీ వాక్య సారాంశం మాత్రం మర్చిపోకూడదు. వాక్యం ఏం చెప్తుంది అది చెయ్యండి అంతే. అది చేస్తే హృదయంలో దేవుని వాక్యం స్థిరపడట్టు లెక్క. అర్థండి. వాక్యం మనం మర్చిపోవచ్చు, కానీ తినది ఎక్కడ పోదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మనకి అన్ని సంవత్సరాలు తిండి తిన్నాం, అన్నీ మర్చిపోయాం. ఏ రోజు ఏ కూర తిన్నాము, ఏ పూట తిన్నాము ఎవరికి గుర్తుందమ్మా? నిన్న తిన్నది గుర్తుండదు. ఎవరా ఒక్కోసారి మా అమ్మగారు అడుగుతారు, ఏంటిదా కూర అంటే మర్చిపోతాం. ఉదయం తిన్నదే మర్చిపోతాను, ఏంటో తెలియదు, తిన్నాను కానీ గుర్తులేదు అన్నమాట. అవునా? మర్చిపోతాం. అవునా? మరి తినబట్టే కదా బతుకున్నాం. చెప్పండి, తినబట్టే కదా మనం బతుకున్నాం. తిన్నామా లేదా? నిన్న తిన్నాం, మొన్న తిన్నాం, అంతకుముందు తిన్నాం, సంవత్సరాలని రోజు 3 పూటలు తిన్నాం. ఈరోజు ఇప్పుడు కొత్తగా 5 పూటలు తింటున్నారు. అవునా కదండి? అవునా? 5 పూటలు తింటే కానీ రోజు కనట్లేదు వాళ్ళకి. అవునా కదండి? మరి ఏదైనా ఒక్కటే గుర్తుందా? ఒకటి గుర్తులేదు, తిన్నది మాత్రం గుర్తుంది. అలాగే వాక్యం అంతా గుర్తుండకపోవచ్చు. వినండి, విన్నప్పుడే ప్రార్థన చేసుకోండి, విన్నప్పుడే నమ్మండి. వాక్యం డెలివర్ అవుతున్నప్పుడే ఎస్ ఈ స్థితిలో నేను ఉన్నాను, ఈ బలహీనతలో ఉంది, ఈ పరిస్థితి నాలో ఉంది, నేను ఈ స్థితిలో ఉన్నాను, అయ్యా మీకు వందనాలు, నన్ను క్షమించు, లేకపోతే నన్ను దీవించు. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. వింటున్నప్పుడే ప్రార్థన చేసుకుంటూ ఉంటే అది లోపలికి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా? లోపలికి వెళ్ళిపోద్ది. ఈ వాక్యం నాకు కాదులే, మన మాస్టర్ గారు రోజు చెప్పిందేలే, ఇది తెలిసిందేలే అనే భావం తీసేయాలి. రోజు తెల్లమనే తింటాం, అయినా తింటాం లేదమ్మా? తినాలి. అవునా కదండి? సో అలాగూ దేవుని వాక్యమట స్థిరపడాలి. నిత్యము స్థిరపడితే అది ఆశీర్వాదం. ప్రియమైన తిన్నాం, మన హృదయాల్లో దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలమ్మా? దేవుని వాక్యం ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని. వాక్యాన్ని ఉంచుకోవాలి. వాక్యమే మనల్ని నడిపిస్తుంది. వాక్యం వెలుగు అనమాట. వాక్యం మన పాదముల దీపము, మన త్రోవకు వెలుగు. అందుకే వాక్యము స్థిరముగా ఉండాలి. తర్వాత చూడండి 24వ వచనంలో ఇంకో మాట మనకి కనబడుతుంటది. 24వ వచనం బట్టి చూస్తే మధ్యలో చదువుతున్నాడు,
నీవు సెలవిచ్చిన మాట నిశ్చయంగా స్థిరపరచబడును గాక, మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక. హల్లెలూయా. అది స్థిరమైన మనస్సు కావచ్చు, కుటుంబం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, స్థిరపడాలి. ఏమవ్వాలని? స్థిరపడాలి. ఈ రోజుల్లో మనకు అసలు ఏది స్థిరంగా లేదు, మనసే స్థిరంగా లేదు. ఇంక మనం ఎక్కడ స్థిరపడతాం? మనసు స్థిరంగా లేకపోతే స్థిరపడం. అర్థందండి. మనం స్థిరపడకపోవడానికి కారణం ఏంటమ్మా? హృదయం స్థిరపడాలి. ఏ స్థిరపడాలి? హృదయం స్థిరపడాలి. చూడండి, కీర్తనలో దేవుడు ఆ మాట చెప్తుంటాడు. 10వ కీర్తన చూడండి, 10వ కీర్తన 18వ వచనం చదవండి. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. చెవియొగ్గి హృదయం స్థిరపడ్డాక మన ప్రార్థన దేవుడు వింటాడు. హృదయం మాత్రం అవిశ్వాసం ఉంటుంది. హృదయంలో ఏముంటది? దేవుడి మీద నమ్మకం ఉండదు, స్థిరమైన మనస్సు ఉండదు, స్థిరంగా ప్రార్థన చేయము. అందుకే హృదయం అస్థిరం అయిపోయింది. మరి ప్రార్థన మాత్రం గట్టిగా చేస్తాం, అందుకే కార్యము చూడలేదు. నీ హృదయం అస్థిరంగా ఉంది, అవిశ్వాసం ఉంది, స్థిర బుద్ధి లేదు, స్థిర ప్రవర్తన లేదు. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధిని నా సంతతి స్థిరపరచబడుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగూ మనం కూడా స్థిరమైన మనస్సు కలిగి, లేకపోతే స్థిరమైన విశ్వాసం కలిగి, స్థిరమైన హృదయం కలిగి ఉంటే దేవుడు దీవెన మనము పొందినట్టు లెక్క. 25వ వచనానికి రండి. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 25వ వచనంలో, దేవా నీకు సంతతి కలుగు చేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు కనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యం కలిగింది. ఏం కలిగింది? మనోధైర్యం. ప్రార్థన చేసే స్థితి మనకు ఉండడం మనకి ఆశీర్వాదం. ఏ స్థితి ఉండడం అండి? ప్రార్థన చేసే స్థితి. కొంతమంది ప్రార్థన చేసే విశ్వాసం ఉండదు, ప్రార్థన చేయాలని మనస్సు ఉండదు, ప్రార్థన చేయాలని ఆసక్తి ఉండదు. ప్రార్థన చేయడానికి దేవుడికి వెళ్ళాలంటే కొంత దమ్ము కూడా ఉండాలి. ఏముండాలి? దమ్ము ఉండాలి. అవునా? ఆ దమ్ము ఉంటేనే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలం, లేకపోతే ప్రార్థన చేయలేం. హిజ్కియాకి రోగం వచ్చింది. అవునా? ఏమైనా ప్రార్థన చేసాడు? గోడ తట్టు తిరిగి, మనకు తెలుసు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 1వ వచనం 8వ వచనం వాళ్ళు చూస్తే, అవునా, ప్రార్థన చేస్తాడు. యెషయా అంటాడు, ఇదిగో నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి, ప్రభువా నీ సన్నిధిలో యథార్థంగా నీతిని అనుసరించి ఎలా నడుచుకుని తెలుసు కదా నాయనా అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. వెంటనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు ఆవిష్కరిస్తాడు. అవునా కదండి? సో ఆయనకి ఏంటంటే వెనకాల బేసు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. అందుకే ధైర్యం ఉంది. అడగడానికి ఏముందమ్మా? ధైర్యం. లేకపోతే ధైర్యం లేదు. మనం చూడండి, సహజంగా కిరాణా కొట్లు లాంటి డబ్బులు అప్పు తీసుకుంటుంటాం. అవునా? కిరాణా సామాన్లు అప్పు తీసుకుంటాం. కొంతమంది నేను ఎప్పుడు తీసుకోవాలి, నేను తీసుకున్నాను, 4 కొట్లు తీసుకున్నాను. అర్థమైంది? ఒకటి రైతు ఇక్కడ 2, దేవర పిల్ల 2 ఉండేవన్నమాట. అవునా? సో అంటే అలాగని ఇబ్బంది పడి కాదు, కానీ మరి అలా మేనేజ్ మీటింగ్లు పెట్టేవాళ్ళం కదా. మీటింగ్లు పెట్టినప్పుడు ఒక కిరాణా కొట్లో, ఇంట్లో వాడుకోవడానికి ఒక కిరాణా కొట్లో, ఇక్కడ దగ్గర ఉన్న కొట్లో ఒకటి, దూరంగా ఉన్నవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. పెద్ద షాప్ అక్కడ మనం చూసి ఇచ్చారనమాట. పాస్టర్ గారు మీరు తీసుకెళ్ళమని. అలా 4 కొట్లు మెయింటైన్ చేసేవాళ్ళం. అక్కడ పరిస్థితి చూస్తే కొన్నిసార్లు ఒక నెల కట్టలేకపోయాం అనుకోండి, మళ్ళీ అడగడానికి ధైర్యం ఉంటుందమ్మా. చెప్తాను మాట వస్తుంది, ఒక నెల కట్టలేదు, 2 నెలలు కట్టలేదు, 3 నెలలు కట్టలేదు అనుకోండి. అవునా? ఈ నెల తీసుకుంటాం, వచ్చే నెల ఇస్తా అంటే సర్లే అంటాడు. అవునా కదా? మాట వస్తుంది. అవునా? 2వ నెల కూడా తీసుకున్నా ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ అడగడానికి మనకు ధైర్యం ఉంటుందా? అడిగి సిగ్గుమాలి అడిగాం అనుకో, ఇస్తారా? అదే రెగ్యులర్గా కడుతూ ఉన్నాం అనుకోండి, ఎంత కావాలంటే ఇస్తారు, ధైర్యం వస్తుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనకున్న ధైర్యం ఏంటంటే యేసయ్య సిలువే. హల్లెలూయా. మాటలు కూడా ఒక మాట ఉంటుంది, ఏంటి? అవునా? ముఖము చెల్లని నాకు ఈ సిలువే ధైర్యాన్ని పుట్టించింది. తక్కువ కుమారుడు మాట ఉంటారు కదా, ఆ మాటలు. అవునా? అలాగూ యేసయ్య సిలువ ఏం చేస్తాయంటే మనకు ధైర్యాన్ని తీసుకొస్తాయి. దొంగ, అవునా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి కారణం ఏంటి? అవునా? రికగ్నిషన్ వచ్చింది. ఆయన ఎవరో ఈయనకి అర్థమైంది, యేసు ప్రభు ఎవరో అర్థమైంది. తర్వాత రిపెంటెన్స్ వచ్చింది, మారు మనసు వచ్చింది. అందుకే ప్రార్థన చేయగలిగాడు. రికగ్నిషన్ లేకపోతే, గుర్తించకపోతే, యేసు ప్రభు ఎవరో గుర్తించకపోతే, ఆయన ఏం చేశాడో గుర్తించకపోతే, నీలో మార్పు రాకపోతే నువ్వు
ప్రార్థన చేయలేవు, ధైర్యంగా ప్రార్థన చేయలేవు. అదే ఆ దొంగ ధైర్యంగా ప్రార్థన చేశాడు, నీ రాజ్యంలో నన్ను చేసాడు లేదండి. దేవుడు అంగీకరించాడు లేదా? మనోధైర్యం వస్తుంది. దేవునికి ప్రార్థన చేయడానికి మనోధైర్యం రావాలి. అడగడానికి ఏముండాలమ్మా? ధైర్యం ఉండాలి అంతే. మారు మనసు పొందేవా, పశ్చాత్తాపడ్డావా, దేవుడు ధైర్యం వెళ్ళి అడుగు, క్షమిస్తాడు. లేకపోతే వాక్యానుసారం జీవిస్తున్నావా, ప్రభా నీ వాక్యం నడుచుకొని ఇచ్చికేలాగా అడుగు, ధైర్యం ఉంటుంది. అడిగితే దేవుడు ఇస్తాడు. ఇక్కడ దావీదు కూడా దేవునికి అంటున్నాడు, నాకు మనోధైర్యం కలిగింది. ఏం కలిగింది? నేను అడగడానికి నాకు ధైర్యం, నాకు అదే ఇస్తానమ్మా, ఇంక ఇది అడగడం పెద్ద ఇదే. అవునా కదండి? ప్రభువునే నా సంతానంలో నుండి, నా వంశంలో నుండి భూమి మీద తీసుకొని వస్తానమ్మా. అవునా? ఇక ఇది ఇంకేదైనా అడగడానికి ఇక నేను ఎందుకు భయపడాలి అని చెప్పేసి, అవునా, మనోధైర్యం తెచ్చుకుని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియమైనదిగా దేవుని ప్రార్థించగల స్థితి నీకు ఉండడం నీకు ఆశీర్వాదం. అర్థంగా? ప్రార్థించలేకపోతున్నావంటే చాలా తేడా ఉంది. అవిశ్వాసంలోనే ఉండొచ్చు, భక్తిహీనతలోనే ఉండొచ్చు, లేకపోతే పాపంలోనైనా ఉండొచ్చు. పాపం చేసేవారట ప్రార్థన చేయలేరట, ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరట. అర్థమైందా? భక్తులు ఏం చెప్పారు? ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయరట? పాపం చేయలేరట. పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయలేరట. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే పాపంలో ఉన్నావేమో, అందుకే ప్రార్థన చేయట్లేదు. కానీ ప్రార్థించే స్థితిలో ఉన్నావంటే అది గొప్ప ఆశీర్వాదం. అందుకే ఒక భక్తి అంటాడు, ప్రార్థన చేయాలన్న ప్రేరేపణ కలగడమాట దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అనేదానికి నిదర్శనం అట. ఏంటండి? ప్రార్థన చేయాలన్న ప్రేరేపణ, బలమైన ప్రేరేపణ వచ్చి ప్రార్థన ఎక్కువ చేసుకున్నాం క్రమంగా, మర్యాదగా, అవునా, సాలిడ్ ప్రేయర్, అవునా, మనకి అంతసేపు చేయమని కాదు నా ఉద్దేశం. అవునా, విత్ రిపెంటెన్స్, అదవుతుంది పశ్చాత్తాపంతో నువ్వు కనుక ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అనేదానికి అది నిదర్శనం. నువ్వు ప్రార్థన చేయకపోతే అద్భుతం గురించి ఆశపడడం అనవసరం. అదొందా? మనకేముందమ్మా? ధైర్యం సిలువే. హల్లెలూయా. ఆయన వాగ్దానమే, రండి అని అడగండి అని చెప్పాడు. అడుగుడి మీకు ఇవ్వండి. వాగ్దానం ఉంది, వాక్యం ఉంది, అది మనకి ధైర్యం ప్రియమైనది. అందుకే మనోధైర్యం వచ్చింది. ఏ ధైర్యం? మనోధైర్యం. అందరూ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయలేదు, కానీ మనం మాత్రం ధైర్యంతో ఎక్కడికి వెళ్తాం? కృపాసింహాసనం దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. వెళ్ళి అడుగుతాం, నా దేవుడు కనికరంగా ఉన్నాడు, నా దేవుడు క్షమిస్తాడు, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నన్ను దీవిస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు, మా సంఘాన్ని దీవిస్తాడని మనకు ధైర్యం ఉంది. ఏముందమ్మా? ధైర్యం ఉంది కాబట్టి వెళ్ళి అడుగుతాం. ధైర్యం లేకపోతే అడుగుతామేంటి? అడగం ప్రియమైన. అందుకనే దావీదు దేవుని సన్నిధిలో మనోధైర్యంతో ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనలన్నీ నేను సఫలం చేశాడు. ఏం చేశాడు? 21వ కీర్తనలో మాట ఉంటుంది, ఉంటుందా? చూడండి ఒకసారి 21వ కీర్తనలోనికి రండి. 21 ఉంటుంది చూడమ్మా. 21 చూడండి. మొదటి 2 వచనాలు చదువుతాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించున్నాడు. అతని మనోభిష్టం నీవు సఫలము చేయించున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేష్ఠకరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజ కిరీటం నీవు అంతే ఎక్కిస్తున్నావు. ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు? అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు ఆలకిస్తున్నావు. నీ ప్రార్థన దేవుడు వినాలి. ఇంకే ప్రార్థన చేసుకోండి. మన ప్రార్థన చేసుకునే స్థితిలో ఉండడం అది దీవెన. ప్రార్థన చేసుకోలేకపోతున్నావు అంటే నువ్వేదో బంధకాలు ఉన్నావు. సాతాను నిన్ను బంధించావు. అవిశ్వాసము, పాపము, సోమరితనము, నిద్రమొత్తనము, భక్తిహీనతతో బంధిస్తుంది. ఆ బంధకాల నుంచి ఈరోజు విడుదల పొందితే ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకో, అద్భుతం జరుగుతుంది. అవునా? వాళ్ళు ప్రార్థన చేయాలి, వీళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళకి ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఫోన్లు చేసి మరీ ప్రార్థన చేయించుకుంటారు. అవునా కానీ 100 మంది ఒకరి చేత 2 చేత ప్రార్థన చేసుకుని అర్థం ఉంటుంది. అవునా? ఎక్కువ మంది ప్రార్థన చేస్తే ఎక్కువ ఆశీర్వాదం వచ్చేది అనుకోకండి, అసలు రాదు. అర్థమవుతుంది. మీ భాష గారి చేత ప్రార్థన చేయించుకోండి. ఇంకెవరో ఉంటారు పెద్దోళ్ళు, తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, ఆ చేత ప్రార్థన చేయించుకోండి. ఒకళ్ళు 2 చాలు. హల్లెలూయా. అవునా? ఎంత ఎక్కువ మంది ప్రార్థన చేస్తే అంత ఎక్కువ మనకి ఆశీర్వాదమే వచ్చేది. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే అసలు రాదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా కూడా వచ్చేయచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసుకోండి. తర్వాత 27 వచనానికి వచ్చేయండి.
26, 27 అందరం చదువుదాం. యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి మేలు దయచేస్తునని సెలవిచ్చినావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదింపను అనుగ్రహించినావు. యెహోవా నీవు ఆశీర్వదించినలా అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. అక్కడ నీ సన్నిధిని, దేవుని సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం. ఎక్కడ ఉండడం ఆశీర్వాదమ్మా? దేవుని సన్నిధిలో మనం ఉండడం ఆశీర్వాదం. ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధిలో లేవు, అవునా? దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని సన్నిధి అంటే ఆదివారానికి వచ్చి కూర్చోవడం కాదు. దేవుని సన్నిధి అంటే ఏంటమ్మా? ఆదివారానికి వచ్చి కూర్చోవడం కాదు. దేవుని సన్నిధి అంటే బిఫోర్ గాడ్, దేవుని ఎదుట మనము దేవుని ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నామో చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాం భక్తుడు అంటాడు, 24 ఆదికాండం 24:40 నేను యెహోవా సన్నిధిని ప్రవర్తించున్నాను అంటాడు. ఎలా ప్రవర్తిస్తున్నాడు? యెహోవా సన్నిధిలో జీవిస్తున్నాను, దేవుని ఎదుట జీవిస్తున్నాను, ఆయన కళ్ళ ముందు బతుకుతున్నాను అన్నదండి. అలా జీవించాడట ఆయన, దేవుని ముందు పెట్టుకుని జీవించాడట. ఏలియా భక్తుడు అంటాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అంటాడు. దేవుని సన్నిధిలో మనం నిలబడి జీవించాలి అంటే మనం ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు అన్న భయముతో ఉండాలి. అర్థండి. ఆ భయం లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం అంటే దేవుని సన్నిధిలో జీవించట్లా, దుర్మార్గంగా జీవిస్తున్నాం, అక్రమంగా జీవిస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం. మనలో ఎన్నో విషయాలు తప్పిపోతున్నాం. ప్రభు సన్నిధిలో కనికరం పొంది ఈ రోజు నుంచైనా దేవుని సన్నిధిలో జీవితాలి. ఎవరి సన్నిధిలో అమ్మా? దేవుని సన్నిధిలో జీవించాలి, దేవుని ఎదుట జీవించాలి. అర్థమవుతుందండి. ఒక తండ్రి కొడుకులంట దొంగతనానికి వెళ్ళారట. వెళ్తే తండ్రి ఏం చేసి కొడుకుని కాపలు పెట్టి దొంగతనానికి వెళ్ళాడట. అరే ఎవరైనా వస్తారు, వచ్చినంటే నాకు చెప్పరా అన్నాడట. చెప్పరా అంటే ఈయన వెళ్ళిపోయాడు, దొంగతనం చేయడానికి తండ్రి. కొడుకు కొంచెంసేపు పైకి కేకలేసాడట. కేకలేస్తే అవునా వచ్చాడట. వచ్చేస్తే ఎవరు లేదట. ఎవరు అంటే డాడీ ఎవరు లేరు కానీ దేవుడు చూస్తాడు. మా సండే స్కూల్ టీచర్ చెప్పారు, సండే స్కూల్ టీచర్ చెప్పారు, అవునా చెప్తే అప్పుడు ఆయన కూడా పాల్పంచుకున్నాడు. హల్లెలూయా. అదండి. సో దేవుని ఎదుట జీవించడం అంటే అది మనం దేవుని సన్నిధిలో జీవించడమే ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదం చేయడమా? దేవుని సన్నిధిలో జీవించడమే ఆశీర్వాదం. చాలా విషయాలు చెప్పాను, మామూలుగా జ్ఞాపకం చేసుకున్నాం. యేసు చాలు, యేసునందు తృప్తి పొంది జీవించడం ఆశీర్వాదం. తర్వాత దేవుని వాక్యము హృదయంలో స్థిరపడడం ఆశీర్వాదం. నమ్మకంగా జీవించడం ఆశీర్వాదం. ప్రార్థన చేసుకునే స్థితిలో ఉండడం ఆశీర్వాదం. స్థిరమైన మనస్సు కలిగి జీవించడం ఆశీర్వాదం. దేవుని ఎదుట జీవించడం ఆశీర్వాదం. ఇవన్నీ 6 ఎన్నో ఉంటాయి. 7వది ఏంటంటే ఇవన్నీ కలిగి ఉండడం ఆశీర్వాదం. హల్లెలూయా. అర్థమండి. ఇట్టి స్థితి గలవారు అందుకే లాస్ట్ ఎన్నటికి అంటే అవునా నిత్యము ఈ స్థితిలో ఉండడం ఆశీర్వాదం. కొంతమంది ఒక వారం ఉంటారు, తర్వాత మళ్ళీ మామూలే. కొంతమంది నెల ఉంటారు, తర్వాత మామూలే. తర్వాత కొంతమంది 6 నెలలు ఉంటారు, తర్వాత మామూలే. అలా ఉండకూడదు. మన విశ్వాస జీవితం అంతం వరకు, ఎప్పటి వరకు అండి? మన 2 కాళ్ళు పరలోకంలో పెట్టేంత వరకు. హల్లెలూయా. మన టెంపరీ కాదు. మనం ఏంటండి 40 రోజులు భక్తులు కాదు, మనం 2 రోజులు భక్తులు కాదు, 40 రోజులు భక్తులు. వ్రతం 40 రోజులు వ్రతం కాదు, మన జీవితమే వ్రతం. మన జీవితం ఏవాలి? వ్రతం అన్నమాట. జీవితమాంతం ఏంటంటే నాజీర్ వ్రతం కలిగిన వారమై ఉండాలి. ఇట్టి స్థితి గలవారు 144వ కీర్తనలో ఆఖరి వచనంలో ఇదే మాట ఉంటుంది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. అర్థండి. స్థిరముగా ఉండడం, ఆఖరి వరకు అంతం వరకు స్థిరంగా ఉంటే అది ఆశీర్వాదం. అర్థండి. చాలాసార్లు మన అంతం వరకు నమ్మకం ఉండట్లేదు, అందుకే ఆఖరిలో రక్షణ కూడా కోల్పోవచ్చు కొన్నిసార్లు. అర్థమవుతుంది. అలాంటి పరిస్థితి మనకి రాకుండా అవునా ఈ క్రిస్మస్ టైంలో మనల్ని ఆశీర్వదించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మన దావీదు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దావీదు కుమారుడే, కానీ ప్రియమైనదిగా ఇప్పుడు మనకి దేవుని కుమారుడికి వచ్చి మనల్ని దేవుని కుమారులుగా చేస్తున్నాడు. అది క్రిస్మస్. హల్లెలూయా. దేవుని కుమారుడు అయితే నీ జీవితం క్రిస్మస్ జరిగినట్లు లెక్క. అర్థమవుతుందమ్మా? నువ్వు దేవుని కుమారుడు కాకపోతే నీ జీవితంలో క్రిస్మస్ ఇంకా జరగలేదు.
అందుకే ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి పాప క్షమాపణ పొందితే అవునా ఖచ్చితంగా దేవుని కుమారుడుతో అది స్వస్థలంలో ఉంచుకొని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రభు బోధన సంస్కారంలోకి వెళ్ళే ముందు నీవు యేసు చాలు, యేసు తర్వాతే ఏ సంతోషమైనా ఏ సరదైనా అనే స్థితిలో నీవు ఉన్నావా? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? స్థిరముగా ఉంటున్నావా? వాక్యం హృదయంలో ముద్రించబడుతుందా? లేదా రెండు చెవులతో విని అలా వెళ్ళిపోతున్నావా? ప్రార్థన చేసుకునే స్థితిలో నీవు అసలు ఉన్నావా? ప్రార్థన అంటే బోర్ కొట్టేస్తాయి. ప్రార్థన అంటే చేతగాంతనం అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారు, దేవుడిని అడగడం చేతగాంతనం కాదు, అది ఆయన ఔన్నత్యాన్ని గుర్తించడం, ఆయన గొప్పతనాన్ని గుర్తించడం. ఆయనే మనకు సోర్స్, అర్థమవుతుందండి? సోర్స్ ఆఫ్ లివింగ్ ఆయనే, మన జీవన ఆధారం ఆయనే. ఆయన అడిగి పొందుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకునే స్థితిలో లేకపోతే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను అర్థం. ప్రార్థన చేసుకో. నువ్వు ఎవరు ఎదుట జీవిస్తున్నావు? దేవుని ఎదుట జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఒప్పుకున్నావు. ప్రార్థన చేసుకోండి. అస్థిరంగా జీవిస్తున్నావా? ఒక నెల బాగుంటావు, ఒక వారం బాగుంటావు, తర్వాత మళ్ళీ మామూలే. ప్రార్థన చేసుకున్నాం. అయ్యా మీకు మమ్మల్ని స్థిరపరచండి ప్రభా, మమ్మల్ని బలపరచండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడు, పడిపోయిన చోటే